డిఎల్ అనేది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయగానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం తాజాగా చెప్పుకున్నాం, చంద్రబాబు నాయుడు గారికి చేతులు ఎత్తేశారు. అదే వీళ్ళు వచ్చిన తర్వాత 110%, 110% అంటే దగ్గర 23% పెరిగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 13-14% తగ్గించాం. ఉద్యోగస్తుల యొక్క డిమాండ్లు తీర్చడానికి ఆయన ఏమాత్రం సుముఖంగా లేరు. ఎందుకు అని అంటే ఉద్యోగుల జీతాలు తడిసి మోపిడైపోతున్నాయి. రాష్ట్ర సొంత రెవెన్యూ ఆదాయం ఏదైతే ఉంటుందో, ట్యాక్స్ ఆదాయం, అది దాదాపుగా 80% ఉద్యోగులకే పోతుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 110% పెంచేశారు. అంటే 100% మించి 10% అప్పు చేసి మరి ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించడం అలవాటు చేశారు. దాన్ని నేను 95% తీసుకొచ్చాను, ఇంకా కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను అని అంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది నేను ఓవర్ నైట్ మార్చే పరిస్థితి కాదు. ఇప్పుడు వీళ్ళు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఇది మన పిఆర్సీ కానీ డిఏ బకాయిలు కానీ ఇంకా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా జీతాలు కూడా ఎంతమందికి అవసరమో మన గవర్నమెంట్ ఒకటే ఇచ్చేయలేం, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ లెగసీ ప్రాబ్లమ్ ఐఎమ్ ఫేసింగ్ టుడే. ఆయనకు లేదు అనేటువంటిది కరాఖండిగా చెప్పేశారు. ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేసే సందర్భంలో అసలు ఈ 2 ఏళ్ల తర్వాత శ్వేతపత్రం విడుదల చేయటం అనేటువంటిది చాలా విడ్డూరం అని ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. సరే, ఏదేమైనా సరే ఆయన ఇప్పుడు వస్తున్నటువంటి తీవ్ర వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజల్లో, ఏవి డిమాండ్లు, ఉద్యోగస్తుల డిమాండ్లు ఒక పక్క వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితి, ఉద్యమానికి సిద్ధమవుతున్న పరిస్థితులు అదొకటి. ఇక ప్రజల్లో కూడా సూపర్ 6 హామీలు సరిగ్గా అమలు కావట్లేదు, ఆల్రెడీ 1 ఇయర్ ఎగ్గొట్టేశారు. ఇవన్నీ కూడా విపరీతమైన వ్యతిరేకత, వైసీపీ చేస్తున్నటువంటి నిరసనల ద్వారా ప్రజల్లో కూడా ఆ వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది అని చెప్పేసి నేను అంత ఇచ్చాను అని చెప్పి కొన్ని లెక్కలు ఏవో చూపించే ప్రయత్నం చేశారు. అవి కాకి లెక్కలాగే ఉన్నాయంటూ కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సరే, ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగస్తుల డిమాండ్లు తీర్చేటువంటి పరిస్థితులు లేరు అని ఆయన కరాఖండిగా చెప్పిన తర్వాత ఈ ఉద్యోగ సంఘం నాయకులు ఎవరు రెస్పాండ్ అవ్వలేదేంటి, వాళ్ళ పిడికిళ్ళు బిగుస్తాయా? ఆయన చేతులు ఎత్తేశారు, మరి వాళ్ళ పిడికిళ్ళు బిగుస్తాయా అని తాజాగా మనం ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అనుకున్నట్టుగానే బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, ఆయన నోరు తెరిచి గట్టిగానే మాట్లాడటం జరిగింది. ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా పోషించుకుంటారని చెప్పి మేము కోరటం జరిగింది. డిఎల్ అనేది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయగానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. ముందు అంతంత పెద్ద హామీలు ఇచ్చారు కదా ఉద్యోగస్తుల విషయంలో కానీ, సరే ప్రజల విషయంలో ఇచ్చినవి అవి వేరు. మరి అప్పుడు తెలియదా మీకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది కూడా చాలా గట్టిగా ఆయన అడగటం జరిగింది. ఆయన ఏం మాట్లాడారంటే ఒకసారి విందాం. 2 ఏళ్లుగా 5 డిఎల్ని మరి పెండింగ్ పెడితే ఉద్యోగులు ధరలు ఒకవైపు పెరిగిపోతూ ఉంటే ఏ విధంగా వాళ్ళు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి 25-30 వేల కోట్ల రూపాయలు ప్రధానంగా డిఏలు అరియర్సు, పిఆర్సీ అరియర్సు 1/7/2018 నుంచి రావాలి. డిఏ అరియర్స్, అలాగే పిఆర్సీ అరియర్స్ ఏ ఒక్క రూపాయి రాలేదు. మరి ఇవన్నీ అసలు ఎంత మాకు చెల్లించాలి, ఒక్కొక్క ఉద్యోగికి ఎంత బకాయి ఉంది, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎంత బకాయి ఉంది, కనీసం తెలియలేకపోతే, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకే మీరు చెప్పలేకపోతే ఏ విధంగా మేము భావించాలి? దీన్ని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇస్తున్నటువంటి డిఏల్ని ఒక్క డిఏ కూడా ఈ రోజు కూడా ఇవ్వకపోవడం, ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించుకుంటారు, అదే మేము కోరడం జరిగింది. డిఏలు అనేది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయగానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. 2 ఏళ్లుగా 5 డిఏల్ని పెండింగ్లో పెడితే ఉద్యోగులు ధరలు ఒక పక్క పైకి పెరిగిపోతుంటే ఏ విధంగా వాళ్ళు బతుకుతారని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి 25-30 వేల కోట్ల రూపాయల ప్రధానంగా డిఏల అరియర్సు, పిఆర్ అరియర్సు, ఇవన్నీ కూడా 172 2018 నుంచి రావాలి, 2017-18 నుంచి రావాలి. డిఏ అరియర్స్ అలాగే పిఆర్ అరియర్స్ ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇవన్నీ అసలు ఎంత మాకు చెల్లించాలి, ఒక్కొక్క ఉద్యోగి ఎంత బకాయి ఉంది, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎంత బకాయి ఉంది, కనీసం
తీయకపోతే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకే మీరు చెప్పకపోతే ఏ విధంగా మేము భావించాలి? దీన్ని ఒక ఉద్యోగి చనిపోతేనో, రిటైర్ అయిన ఉద్యోగి చనిపోతేనో కనీసం తనకు ఎంత బకాయి రావాలో తెలియని దుస్థితి నెలకొంది అని చెప్పేసి కూడా ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి బకాయిల విషయంలో అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అలాగే డిఏల విషయంలో వెంటనే విడుదల చేయాలి, ఐఆర్ విడుదల చేయాలి, పిఆర్సీ కమిషన్ నియమించాలి, వీటిలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ కార్డు అనేది పేరుకే తప్ప అనారోగ్య కార్డుగా మారిపోయింది అని చెప్పాము. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 60 రోజుల్లో పూర్తి చేయమని జీవో ఇస్తే హామీ ఇచ్చిన మేరకు జీవో ఈ రోజు కూడా అమలు కాలేదు. దాని మీద కనీసం చర్చ కూడా జరగలేదని వారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి అటువంటి నేపథ్యంలో పక్క తెలంగాణ ప్రభుత్వం చక్కగా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేసుకునేటువంటి వెసులుబాటు అక్కడ కల్పించారు. ప్రత్యేకంగా ఉద్యోగులకి 11 వెల్నెస్ సెంటర్స్ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేశారు. అవి కాక మరో 24 వెల్నెస్ సెంటర్స్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉందని స్పష్టంగా మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీకి ఈ రోజు కూడా రాలేదు అనేటువంటిది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మరియు పునరుద్ధరణ చేస్తారని 2 సంవత్సరాల క్రితం చెప్పారు. కానీ ఈ రోజుకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించలేదు అనేటువంటిది ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన తాజాగా చెప్పడం జరిగింది. కొన్ని శాఖల్లో ఉండి పనిచేసే ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేదు. కొంతమంది 62 సంవత్సరాలు కూడా ఉంచకుండా వెంటనే రిటైర్ చేసేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గాలని వారి దృష్టికి తీసుకెళ్ళాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ విషయంలో కూడా 31/7 కల్లా ఆ డేటా అన్నారు. వీళ్ళని త్వరగా తెప్పించి వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరాము. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 20,000-30,000 మంది దాకా ఉన్నారు. వారికి గత ప్రభుత్వ హయాంలో 9 మాసాలుగా ఇవ్వలేదు, పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి అని చెప్పాము. ప్రభుత్వం చేసిన తప్పుకు వాళ్ళెందుకు శిక్ష అనుభవించాలి అనేటువంటి దానికి స్కేల్ ఇవ్వకుండా ఆ స్కేల్ ఇవ్వాలని 9 మాసాలకు డబ్బులు ఇవ్వాలని కూడా వాళ్ళని డిమాండ్ చేశాము. ఒక ఉద్యోగి చనిపోతేనో, రిటైర్ అయిన ఉద్యోగి చనిపోతే కనీసం తనకి ఎంత బకాయి రావాలో తెలియని దుస్థితి నెలకొనటం చాలా బాధాకరమని స్పష్టంగా గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లాం. ఇలాంటివన్నీ చాలా ప్రభుత్వం దృష్టికి స్పష్టంగా తీసుకెళ్ళాం. ఇలా ప్రధానంగా జిల్లా పరిషత్ టీచర్లు, హెడ్ మాస్టర్లు చనిపోతే వారి బిడ్డలు 700-800 మంది సుమారుగా రాష్ట్రంలో దిక్కులేని వాళ్ళగా 9 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు. డిప్యూటీ సీఎం గారు హామీ కూడా ఇచ్చారు. ఇంతవరకు ఎలాంటి ఉద్యోగాలు లేక వాళ్ళు ఆటోలు అవి నడుపుకుంటూ బతికేటువంటి పరిస్థితి. ఒక గురువు వృత్తి చేసినటువంటి టీచరు, హెడ్ మాస్టర్గా గురువులు పనిచేసి వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు తీర్చిదిద్దుతారు. వాళ్ళ పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని ఇలాగా అనేక విషయాలని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా తీసుకెళ్ళాం. కానీ మేము తీవ్రంగా ప్రధానంగా ఒత్తిడి చేసేది మాత్రం ఆర్థిక అంశాల మీదే స్పష్టం చేసి చెప్పాము. మంత్రివర్యులు అందరూ ప్రధానంగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు మాట్లాడుతూ మీ ఆర్థికపరమైన అంశాలు మాకు స్పష్టంగా అర్థమయ్యాయి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైన త్వరగా మళ్ళా ఉద్యోగ సంఘాల దృష్టికి తీసుకొచ్చి మనం తప్పకుండా దీన్ని సార్ట్అవుట్ చేద్దామని హామీ కూడా ఇచ్చారంట. ఏ అంశం వచ్చినా ఉద్యోగుల దగ్గరికి వచ్చేది మాత్రం రాష్ట్ర ఆదాయం గుర్తొస్తుంది. మిగిలిన ఏ అంశాల్లో మీకు రాష్ట్ర ఆదాయం గుర్తు రావట్లేదు. రాష్ట్ర ఆదాయానికి మేము పనిచేసిన దానికి సంబంధం ఏముంది? మేము పనిచేసిన దానికి మేము ఉద్యోగం చేసి ఫ్రీగా ఏమీ అడగట్లేదు, ఉచితంగా ఏమీ అడగట్లేదు. మేము పనిచేసిన కాలానికి మాకు రావాల్సిన జీతభత్యాలు ప్రభుత్వాలు మాకు అప్పులు పడ్డాయి. 1,000 కోట్లు. గత ప్రభుత్వం 30,000 కోట్లు బకాయి పడితే పోటీ పడి మళ్ళా ఈ ప్రభుత్వం ఇప్పటికే 25,000 కోట్లు కనిపిస్తోంది. ఉదాహరణకి సరెండర్ లీవ్లు 6,000 కోట్ల దాకా ఉంది. ఆ సరెండర్ లీవ్లు బకాయిలు అంటే 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. 3 సంవత్సరాలు పెండింగ్ అంటే ప్రతి నెల సుమారు అవుతున్న ఖర్చులు లెక్క పెడితే 15,000 కోట్లు అదే పోతుంది. 10,000 కోట్లు పైగా డిఏ అరియర్స్ రావాలి. అంటే 25,000 కోట్లకి ఇప్పుడు మళ్ళీ చేరిపోయారు. ఇవన్నీ ఎవరు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? కాబట్టి ఇది ప్రజలకు తెలియాలి. మేమేదో పని లేక లేదా ఉచితంగాను బోనస్లు అడుగుతున్నాము, ఉద్యమం కోసం రాలేదు. చాలా స్పష్టంగా పోటీ పడి ఇల్లు బకాయిలు ఏది పెడుతుంటే అనేటువంటిది మేము ఆవేదన చెందుతున్నామని చెప్పాం. బకాయిల విషయంలో స్పష్టత ఇవ్వాలి. అలాగే డిఏల విషయంలో వెంటనే విడుదల చేయాలి, ఐఆర్ విడుదల చేయాలి, పిఆర్సీ కమిషన్ నియమించాలి. వీటిల్లో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మీకు రాష్ట్ర ఆదాయం అనేటువంటిది ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి మాత్రమే తెలుస్తుందా, మిగతా విషయాల్లో కాదా అనేటువంటిది వాళ్ళ స్పష్టమైనటువంటి డిమాండ్. మరి గట్టిగా అయితే మాట్లాడారు కానీ బొప్పరాజు వెంకటేశ్వర గారు ఇంకా వేచి చూద్దాం అనేటువంటి ధోరణితోటే ఉన్నారు అనేటువంటిది ఇంకో ఉద్యోగ సంఘం యొక్క ఆరోపణ. ఏదేమైనా సరే త్వరలోనే ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించి
ఉద్యమాన్ని తీవ్రతరంగా ఉద్యమం చేసేటువంటి ఇదిలో ఉన్నారు ఉద్యోగస్తులు అనేటువంటిది మనం వాళ్ళ యొక్క డిమాండ్లు బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.